హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్సింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వీకెండ్ అయితే వచ్చేసింది. వీకెండ్ అంటే బిగ్ బాస్ హౌస్లో ఉండే సందడి మరో లెవెల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే వీకెండ్ రోజు హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ వేదికపైకి వచ్చి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడి వారి తప్పొప్పులను సరిచేసి కొందరికి మంచిగా అక్షింతలు వేసి కూడా వెళ్తాడు. దీంతో నాగార్జున రాక కోసం హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎంతగా ఎదురు చూస్తూ ఉంటారో ఆడియన్స్ కూడా అంతకంటే ఎక్కువగా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్లో ఉన్న హౌస్మేట్స్ యొక్క తప్పొప్పుల గురించి చెప్తూ హీటెడ్ ఆర్గ్యుమెంట్తో ఒక్కొక్కరి తాట తీసి వదిలేశాడు. ఇక ఆ తర్వాత ఈ వారం ఒక స్పెషల్ పవర్ ఇవ్వడానికి పవర్ అస్త్ర అనే ఒక టాస్క్ అయితే నాగార్జున నిర్వహించడం జరిగింది. అయితే ఈ పవర్ అస్త్ర టాస్క్లో పాల్గొన్నది బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ 12 మంది అయితే కేవలం 6 మంది మాత్రమే. అంటే పవర్ అస్త్ర టాస్క్లో పాల్గొన్న కంటెస్టెంట్స్ ఎవరు అంటే సేఫ్ జోన్లో ఉన్నవారు. వైల్డ్ కార్డ్ స్ట్రోమ్ టాస్క్లో గెలిచి సేఫ్ జోన్లోకి వెళ్ళినటువంటి ఇమ్మాన్యుయల్, అలాగే రాము రాథోడ్, తనూజ, భరణి, అలాగే పవన్ కళ్యాణ్, అలాగే దివ్య, ఈ 6 మంది పవర్ అస్త్ర టాస్క్లో అయితే పాల్గొనడం జరిగింది. అయితే ఈ పవర్ అస్త్ర టాస్క్లో మరోసారి తన పవర్ అస్త్రాన్ని ఉపయోగించి ఇమ్మాన్యుయల్ అయితే టాస్క్ విన్నర్గా నిలిచారు. దీంతో ఇమ్మాన్యుయల్ పవర్ అస్త్రాన్ని గెలుచుకోవడం అయితే జరిగింది. అయితే ఈ పవర్ అస్త్ర తన చేతిలో ఉంది కాబట్టి ఇక ఈ వారం జరగబోయే ఎలిమినేషన్ కూడా ఇమ్మాన్యుయల్ చేతిలోనే ఉండబోతుంది అని అర్థమవుతుంది. ఎందుకంటే ఈ పవర్ అస్త్రాతో డేంజర్ జోన్లో ఉన్నవారిని సేఫ్ జోన్లోకి తీసుకురావచ్చు, అలాగే ఎలిమినేషన్ జోన్లో ఉన్నవారిని కూడా సేఫ్ జోన్లోకి తీసుకురావచ్చు. అయితే ఇక్కడ బిగ్ బాస్ నార్మల్గా పవర్ అస్త్రాన్ని యూజ్ చేపించడు కదా, తనకు తగ్గట్టుగానే ఏదో ఒక మెలిక పెట్టే పవర్ అస్త్రాన్ని వినియోగించాలి అంటూ పెట్టడం అయితే జరుగుతుంది. మరి పవర్ అస్త్రాన్ని ఇమ్మాన్యుయల్ గెలవడంపై, అలాగే ఆ పవర్ అస్త్ర ఇమ్మాన్యుయల్ ఎవరి కోసం వాడతాడు అని మీరు భావిస్తున్నారో వారి పేరుని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.